బీటీవీ న్యూస్ కి స్వాగతం. జనగామ జిల్లా లింగల గణపురం మండల కేంద్రంలో ఆక్రోస్ రైతు సేవ కేంద్రాన్ని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశాల మేరకు ఎస్ఐ బండి శ్రవణ్ కుమార్ వ్యవసాయ శాఖ మండలం అధికారి వెంకటేశ్వర్లతో కలిసి ఆకస్మిక తనిఖీ చేసి మీడియాతో మాట్లాడారు. రిజిస్టర్లను, గోదాంలో నిల్వలను పరిశీలించారు. రైతులకు ఇబ్బంది రాకుండా రసీదులు ఇవ్వాలని, పురుగుల మందులు, ఎరువులను అందుబాటులో ఉంచాలని సూచించారు. రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు శ్రీనివాస్, స్పందన, ప్రత్యూష, వెన్నెల, పోలీస్ బృందం పాల్గొన్నారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మన మండలంలో ఒక టీముగా ఏర్పడి మండల అగ్రికల్చర్ ఆఫీసరు మరియు ఎస్ఐ గారు, అదేవిధంగా మా ఏఈఓ, మేమంతా కూడా ఒక టీముగా ఏర్పడి మండలంలో ఉన్నటువంటి ఫెర్టిలైజర్ షాపులన్నింటినీ కూడా యూరియాకి సంబంధించి ప్రధానంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే యూరియాని ఎంఆర్పి ధర అనగా $266.50 ప్రతి రైతుకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అందాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. దీనిలో భాగంగా ప్రతి షాపును కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. ఈ మండలంలో ఉన్నటువంటి డీలర్స్ అందరికీ కూడా మా టీం తరఫున చెప్పేది ఏంటంటే రైతులకు ప్రతిరోజు ఉదయాన్నే 8 గంటలకు షాప్ ఓపెన్ చేసి రైతులు క్యూ కట్టకుండా ఉదయాన్నే పొలం పనులకు వెళ్తారు కాబట్టి వారికి ఉదయాన్నే యూరియా బ్యాగులు అందించాలి. అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి ప్రతి రైతుకి యూరియా అందే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఎవరైనా అక్రమాలు పాల్పడినట్లయితే మా టీం ద్వారా హెచ్చరించేది ఏమిటంటే చట్ట ప్రకారం వారందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మా టీం తరఫున తెలియజేస్తున్నాము.